వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ ముదిగంటి గోపికృష్ణ, న్యూమరాలజిస్ట్. ఫ్యాన్స్ అందరికీ స్వాగతం. చూశారు కదా తమ్నేల్ మీద నేమ్ కరెక్షన్. ఇది ఎంత వద్దన్నా కాదన్నా న్యూమరాలజీ అనగానే ఇది కంపల్సరీగా అడుగుతూనే ఉన్నారు. సరే, ఈ వీడియో ఇవాళ నేమ్ కరెక్షన్ ఏమిటి, ఎట్లా చేస్తే బాగుంటుంది దాటి మీద చెప్పండి. చాలామంది అడుగుతున్న నేమ్ కరెక్షన్ కొంచెం మళ్ళొక్కసారి మీరు చెప్పండి సార్ అన్నారు. అందుకోసం వాళ్ళు చూస్తున్నారు. నేమ్ కరెక్షన్ న్యూమరాలజీ ఎట్లా చేస్తారు, ఎందుకు చేయాలి, దేనికంటే ఫర్ ఫ్యూచర్ బెనిఫిట్స్. ఈ ఫ్యూచర్ అన్నది మామూలుగా మన డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాంగా జాతకంలో కూడా కుండలి వేసి మీకు గురువు యోగకారకుడు అండి, శుక్రుడు యోగకారకుడు, తర్వాత శని మీకు ఉచ్చలో ఉన్నాడని కొన్ని పాజిటివ్ ప్లస్ పాయింట్స్ కొన్ని ఉంటాయి దాంట్లో వేసి చూస్తుంటారు. ఇక్కడ న్యూమరాలజీ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ అంతా పక్కన ఇక్కడ కుండలిలాగా వేసుకొని దాంట్లో ఏమున్నాయో చూసుకొని ప్లస్ పాయింట్స్, అప్పుడు ఈ నేమ్ కరెక్షన్ రావటం ఉంటుంది. ఇంకోటి ఏంటి, ఎప్పుడు దాకా చేసుకోవచ్చు నేమ్ కరెక్షన్ ఇది అని అంటే 10th క్లాస్ లోపు అయితే పిల్లలు చేయాలనుకున్నప్పుడు స్కూల్లో ఒక లెటర్ సరిపోతుంది. ఇప్పుడు ఇంకో కొత్త పద్ధతి ఏంటంటే ఆ స్కూల్లో ఏం చేస్తున్నారు, మీరు బర్త్ సర్టిఫికేట్ తెమ్మని చెప్తున్నారట తెలియకుండా. బర్త్ సర్టిఫికేట్ ఒకటి ఎంఆర్ఓ ఉండే ఇదివరకు. బర్త్ అంటే ఏదైనా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కావాలి. సో బర్త్ సర్టిఫికేట్ పోతే మీకు చాలా ఇబ్బందులు, అంత తొందరగా చేయరు వాళ్ళు. తర్వాత రెండోది ఏంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి చేసుకోవచ్చు ఒకటి, పెద్దవాళ్ళకి అందరికి కూడా. ఎంఆర్ఓ ఆఫీసులు చేసుకోవాలంటే మీకు ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఉంది, కావాలంటే నేను చాలామందికి ఇచ్చాను కూడా. ఎవరైనా నేమ్ కంటే నో అంటానికి వీలు లేదు. ఇట్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్. ఏది, ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ అస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అస్ట్రాలజీ న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన పేరు కనుక మార్చుకుంటే అందరూ ఒప్పుకోవాలి. అది ఎంఆర్ఓ కానీ ఎవరిని కానీ ఒప్పుకోవాలి. సో మనకు అది గైడ్లైన్స్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ జీవో. మీరు కూడా గూగుల్ కూడా దొరుకుతుంది. సో అది ఉంది కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 10th క్లాస్ లోపలికి ఇప్పుడు ఇంకో కొత్త పడుతుంది. హైదరాబాద్లో అమీర్పేటలో ఈ సేవ అవుతుందో ఇంకో ఆధార్ కార్డుకి ఈ సేవ పైన ఆధార్ కార్డు తోటి. ఆధార్ కార్డు మామూలు కరెక్షన్స్ ఉన్నాయి. ఈ పిల్లల కోసం 10th క్లాస్ లోపల కూడా ఒక ఇది ఉంది అమీర్పేటలో. ఏది, ఆధార్ కార్డు. అక్కడికి వెళ్ళి మినిమం 1-2 వాళ్ళు చెప్తారు చేస్తే అక్కడ వాళ్ళు చేంజ్ ఆన్లైన్లో ఇంటికి వచ్చేస్తుంది. మినిమం మీరు వచ్చే ముందు ఏం తేవాలి అని అంటే ఆ పిల్ల ఆల్రెడీ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఇంకా పిల్లలు చేయించలేదంటే స్కూల్ సర్టిఫికేట్ 3 ఉంటే తీసుకొచ్చి పోస్ట్ చేస్తే ఆన్లైన్లో కరెక్ట్ చేస్తారు. మీకు ఖర్చు ఎంత అవుతుందో తెలుసా దాంట్లో చేస్తే 5 రూపాయలు. అక్కడ ఫీజు కట్టింది 5 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. హైదరాబాద్ అడ్రస్ కూడా చెప్తున్నాను. అమీర్పేటలో 10th క్లాస్ లోపల అంటే వీళ్ళకి ఆధార్ కార్డులో మార్చండి, ఈజీ అవుతుంది. ఎంఆర్ ఆఫీసులు బర్త్ సర్టిఫికేట్ పోకుండా ఆధార్ కార్డు ఈజీగా అవుతుంది. ఆధార్ కార్డు కూడా మోస్ట్ ఆథెంటికేటెడ్, అప్రూవ్డ్. ఎక్కడైనా ఆధార్ కార్డు ఇప్పుడు కారలేడు. మీరు ఎటైనా బట్టి బ్యాంకు బట్టి ఆధార్ కార్డు ఉంటే చాలు, వ్యాలిడ్ అది. కాబట్టి ఆధార్ కార్డు అడిగినప్పుడు దాన్ని జిరాక్స్ తీసుకొచ్చి స్కూల్లో లెటర్ ఇచ్చేయండి, మా అబ్బాయి పేరు రాము, మేము సోమని మారుస్తున్నాం, ఓన్లీ ఫర్ న్యూమరాలజీ పాయింట్ లెటర్ ఇచ్చేయండి. స్కూల్లో ఇచ్చేసి ఈ దీని జిరాక్స్ ఇచ్చాను ఆధార్ కార్డు, పేరు మారిపోతుంది అన్నమాట. ఆధార్ కార్డు గుర్తుపెట్టుకోండి. డౌట్ ఉంటే ఫోన్ చేయండి, ప్రొసీజర్ కూడా చెప్తాను నేను. సో 10th క్లాస్లో పిల్లలకి. పెద్దవాళ్ళు ఉన్నారు, ఎంఆర్ ఆఫీస్. మీరు ఊళ్ళల్లో ఉంటారు రకరకాల. ఇప్పుడు నేను హైదరాబాద్ అని చెప్తున్నాను, తెలంగాణ చాలా ఊళ్ళు ఉంటాయి. ప్రతి డిస్ట్రిక్ట్లో మీకు ఎంఆర్ ఆఫీస్ ఉంటుంది. మీ ఏరియాకి సంబంధించిన ఎంఆర్ ఆఫీస్ దగ్గర పోయి ఒక ఓల్డ్ నేమ్ ఒక ఫామ్ ఉంటుంది, నేమ్ చేంజ్ అని. అది నుంచి ఓల్డ్ నేమ్ న్యూ నేమ్ అని ఉంటుంది. మీ పాత పేరు, పెద్దవాళ్ళు అయినా సరే పాత పేరు కొత్త పేరు రావటం, ఒక గెస్టెడ్ ఆఫీసర్ కింద ఒక ఎస్ఐ క్యాడర్ కానీ ఒక డాక్టర్ కానీ కింద సైన్ చేస్తే అది తీసుకెళ్ళి ఎంఆర్ ఆఫీస్లో ఇచ్చేయండి. ఎంఆర్ ఆఫీస్ వస్తే అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ 2-3 డేస్లో చేస్తారు. ఇక కొంతమందికి తెలియకను కొత్తనమ్మా ఏదో వేరే కారణంతో అట్లా కుదరదండి, ఏదో ఒక అక్షరం చేంజ్ చేస్తాం, కొత్త పేరు చేంజ్, ఏ అబ్జెక్షన్ అక్కడ మళ్ళీ చూపించండి. గవర్నమెంట్ సెంట్రల్ ఆర్డర్ ఉంది కాబట్టి ఎంఆర్ఓ ఖచ్చితంగా చేయాలి. దాదాపు ఒక 150-200 మంది హైదరాబాద్లో నేను దగ్గర చేయించాను. వాళ్ళు వాదిస్తాయి, ఎందుకు చేయరు మీరు చెప్పండి, రూల్ ఎక్కడ నేను చూపిస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ చూపించాను దాంట్లో. ఎస్, ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ అస్ట్రాలజీ ఆర్ న్యూమరాలజీ ఇఫ్ ఎనీ సిటిజన్ వాంట్స్ టు చేంజ్ యూ మస్ట్ యాక్సెప్ట్ ఇట్ అని ఉంది. ఎందుకంటే ఇంక వాళ్ళకి ఎక్కువ చెప్పక్కర్లే కదా, ఎక్కువ మాట్లాడరు కదా, అది కూడా ఉంది. ఎంఆర్ ఆఫీస్లో చేయొచ్చు. తర్వాత ఎందుకని చేస్తారు, కొంతమందికి రాంగ్ స్పెల్లింగ్ ఇన్ నేమ్, అది తెలుసో తెలియక ఎక్కడో బర్త్ సర్టిఫికేట్లో కూడా రాంగ్ స్పెల్లింగ్ కూడా అది కంటిన్యూషన్ అవుతుంటుంది అన్నమాట. లేదు, ఇద్దరు కొన్ని చోట్ల ఎక్కడ ఈ నేమ్ కరెక్షన్ అక్కడక్కడ చేయించుకుంటాం కదా. నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నేమ్ కరెక్షన్ కాస్త నేమ్ వరస్ట్ అయిపోయింది. ఒక మంచి పేరు మన తెలుగు వాళ్ళకి కానీ ఎవరికి కానీ మన పేరు కాకి పిల్ల కాకి ముద్దు కాబట్టి స్పెల్లింగ్ కరెక్ట్గా ఉండాలి, రాంగ్ స్పెల్లింగ్ ఉండకూడదు. ఎక్కడన్నా ఒకసారి బై మిస్టేక్ బర్త్ సర్టిఫికేట్లో ఉండొచ్చు, లేదా ఇప్పుడు ఇంకెక్కడన్నా మీ నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత మీ పేరు అంతకుముందు పేరు కాస్త రూపు మారిపోద్ది, దాంట్లోనే స్పెల్లింగ్లు ఉంటాయి. ఇప్పుడు ఆ రాంగ్ స్పెల్లింగ్ ఉంటే మంచి స్కూళ్ళల్లో అడ్మిషన్స్ ఇవ్వరు. వైజాగ్ నుంచి ఒక ఐఏఎస్ క్యాడర్ లేడీ వచ్చింది, అంతకుముందు పేర్లు బాగానే ఉన్నాయి, నేమ్ కరెక్షన్ చేస్తారు, దాంట్లో ఉండే సేలు బీలు పెట్టారట. ఆ స్కూల్లో అడ్మిషన్ మేడం ఇది మీ పిల్లల పేరు స్పెల్లింగ్ లేదు కట్టుకున్నాడు. మళ్ళీ హైదరాబాద్ వచ్చి హాస్పిటల్ రిపోర్ట్ తీసుకొని 3-4 పెడితే 15,000 రూపాయలు ఖర్చు అయింది వాళ్ళకి. అందుకోసము ముందైనా రాంగ్ పడి ఉండాలి,
అది మీ పొరపాటు అనుకోవచ్చు. రెండోసారి దేనికోసం న్యూమరాలజీ కోసం మీరు ఎందుకో చెప్తాను, రీజన్ కూడా చెప్తాను. మా దాంట్లో స్పెల్లింగ్ ఉండొచ్చు. ఆ స్పెల్లింగ్ రాంగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, న్యూమరాలజీ కోసం మీరు కరెక్షన్ చేసుకున్నారు, లాభమో నష్టమో బెనిఫిట్ తర్వాత విషయం. కానీ చాలా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఈవెన్ చాలామందికి ఇక్కడ పాస్పోర్ట్లో కూడా తేడా వచ్చింది. పాస్పోర్ట్లో రాంగ్ స్పెల్లింగ్ ఉండదు, చాలా స్కూళ్ళలో వస్తుంది, ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి నేమ్ కరెక్షన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేమ్ క్లీన్గా ఉండాలి. కరెక్షన్ చేసినా కూడా ఇదేం స్పెల్లింగ్ అని అనకూడదు, స్పెల్లింగ్ మిస్టేక్లు ఉండకూడదు. ఆల్రెడీ ఉంటాయి, ఇప్పుడు నేమ్ కరెక్షన్ చేస్తున్నా ఉంటాయి కాబట్టి ఉంటుంది. ఇది రాంగ్ స్పెల్లింగ్ ఉంటే చేసుకుంటారు. 10th క్లాస్ లోపు చేసుకోవాలని కూడా పిల్లలు చేసుకోవచ్చు. తర్వాత కరెక్ట్ మెథడ్ ఏంటి, ఎట్లా చేయాలి దీనికి అంటే ఈ మొత్తం మీ పేర్లలో ఒకటేమో సింపుల్ మెథడ్లో ఆ పేరులో ఒక లెటర్ యాడ్ చేయటము, లేదా ఏదైనా ఒక లెటర్ అయితే తీసేయటము ఎట్లా ఉంటాయి. సర్నేమ్ ఉంది, దాంట్లో కూడా కొద్దిగా కరెక్షన్ చేస్తే సరిపోతుంది. ఇది సరే. లేదు టోటల్ డిఫరెంట్ నేమ్ ఇవ్వాలి, డిఫరెంట్ నేమ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కొండలు వేసుకొని దాంట్లో కొన్ని మంచి పాయింట్ తీసుకొచ్చి యాడ్ చేసి దీన్ని పెడతాం. దీంట్లో మొత్తం ఇంకేంది ఇదంతా టోటల్ చేస్తే మీకు ఈ జ్యోతిష్ల కొండలు ఎలా ఉంటుంది దీంట్లో ఉంటుంది. మీ మొత్తం భవిష్యత్తు ఉంటుంది. అంటే మీ అబ్బాయి తను డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, మీరు సినిమా యాక్టర్ అవుతాడు, బిజినెస్, అవన్నీ కూడా ఫ్యూచర్లో ఉంటుంది. ఈ నేమ్ దేనికి చేస్తామంటే దానికి మ్యాచ్ చేయాలి. ఒక మనిషి అసలు భవిష్యత్తు ఏంది, పిల్లలకు విద్య, చదువు, ఉద్యోగం, మ్యారేజ్ అవన్నీ చూసుకున్నట్టు అన్నిటికీ ఏ పేరు అయితే బాగుంటుంది, ఎట్లా కరెక్షన్ చేస్తే బాగుంటుంది అని చూసుకొని దీన్ని కరెక్షన్ ఇస్తే అది అవుతుంది. అది ద కరెక్ట్ మెథడ్, ఇది ఒకటి అనమాట. రెండు, ఆ దాంట్లో కరెక్షన్ చేసు లేదా టోటల్ న్యూ నేమ్ అనేది చేసుకోవచ్చు. టోటల్ న్యూ నేమ్ ఏదైనా ఒకటే. ఇప్పుడు ఇందాక చెప్పే కదా ఇవన్నీ కూడా నేమ్ చేంజ్ చెప్పాడు, నేమ్ కరెక్షన్ అయినా అంతే, న్యూ నేమ్ కన్నా ప్రొసీజర్ అంతే. దానికి ఏదో నామినల్ ఫీజు కట్టేయటము, ఫ్యామిలీ ఉన్నట్టు అట్లాంటప్పుడు కొత్త పేరు కూడా పెట్టుకోవచ్చు. కొత్త పేరు పెట్టుకున్నా నో ఆబ్జెక్షన్, సంథింగ్ న్యూ పేరు. సినిమాకి పెట్టుకుంటారు కదా మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ స్టార్స్, బాంబే కానీ ఇక్కడ కానీ అసలు పేర్లు వేరే అంటే టోటల్ న్యూ నేమ్. ఆ న్యూ నేమ్ని కూడా వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని బ్యాంక్ అకౌంట్లో కొంతమంది ఓపెన్ చేసుకున్నారు. సో టోటల్ న్యూ నేమ్. తర్వాత ఇంతకీ నేమ్ చేంజ్ దేమేం రావచ్చు, ఇంత బెనిఫిట్స్ ఏమొస్తాయి ఫర్ ఫ్యూచర్ బెనిఫిట్స్ అన్నా కదా. పెళ్ళికైతే ఎడ్యుకేషన్ బాగుండాలి. పర్పస్ ఎందుకు చేస్తాను, అసలు ఎందుకు చేస్తాను మరి క్వశ్చన్ వేసుకుంటారు కదా. ఎడ్యుకేషన్, కెరీరు, పెద్దవాడికైతే బిజినెస్, ఇంకా గ్రోత్, వీటన్నిటి సరిపోయేటట్టు చేయాలి. ఇవన్నీ ఆల్రెడీ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటాయి. నేమ్ కరెక్షన్తో ఏమి కాదు. మీ డెస్టినీలో ఏముందో అక్కడ కొండల ప్రకారం క్యాలిక్యులేషన్ ఏమొస్తుందో దానికి మ్యాచింగ్ అయి పేరు పెడితే దాంట్లో ఉన్నదే జరుగుతుంటుంది. ఇక్కడ మీరు క్రిస్టల్ క్లారిటీగా చెప్పి అంటే లిమిటేషన్ ఆఫ్ యోగా అంటారు. అంటే కొంతమంది ఇప్పుడు నమ్మకపోతే అవును సార్ నేమ్ కరెక్షన్తో చిన్నది ఇస్తే మొత్తం మార్పు వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, లక్షలు సంపాదిస్తారు, కూడా ఇవన్నీ జరగదు. నేమ్ కరెక్షన్ అవుట్ ఆఫ్ ఎల్ ఏమీ జరగదు. ఎందుకు చేస్తామంటే మీ కొండలో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్. దాంట్లో ₹1,00,000 మీకు సంపాదించాలని ఉంది, అక్కడ ఆల్రెడీ ఉంది, మీకు 60,000-70,000 ఇస్తున్నాయి. ఇక్కడ కనుక కరెక్ట్గా నేమ్ కరెక్షన్ చేస్తే మీకు ₹1,00,000 వస్తాయి. దాని మీద ₹1 కూడా రాదు. లిమిటేషన్ ఆఫ్ యోగా. మీకు మీ భవిష్యత్తులో ఏమి రాసి పెట్టిందో, ఏ రంగం ఉందో ఏముందో దానికి అనుగుణంగానే ఈ పేరు మారుతుంది. అంతేగాని ఒక నేమ్ కరెక్షన్ చేసుకుంటే మీరు కోటీశ్వరులు అయిపోతారు, గవర్నమెంట్ జాబులు వస్తే ఇవన్నీ ఏం రావు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే సరే సార్ ఇప్పుడు మా అదృష్టాలు ఏముందో అంతవరకు జరిగినా బాగుంది కదా అంటాం. మీరు ఎవరికన్నా దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ₹1,00,000 అప్పించారు, 10 ఏళ్ళని ఇవ్వలేదు అనుకోండి. చివరికి ఏమంటారు, ఈ 10 ఏళ్ళకి మీరు వడ్డీ కలిగి ఉంటే 50,000, 60,000 లేదా 1,00,000, 10 లక్షలు కూడా కావచ్చు, 2 లక్షలు కూడా కావచ్చు. అంటే డిపెండ్స్ అపాన్ ద ఇంట్రెస్ట్. చివరికి విసుకొచ్చి బాబాయ్ ఇంట్రెస్ట్ పోతే పనిగా నాకు అసలని ఇమ్మంటాం. అసలు మీరు ఇచ్చిన 1 lakh వచ్చినా యూ ఫీల్ హ్యాపీ, రాదు అనుకున్నది. అందుకోసం మీకు ఇక్కడ అదృష్ట యోగం లేముందో ఏది లిమిటేషన్ ఆఫ్ యోగా అంటారు. అది అష్టాల జ్యోతిషమైనా సరే, సంఖ్యా జ్యోతిషమైనా దాంట్లో చూసి నేమ్ కరెక్షన్ వస్తే అంతవరకు రిజల్ట్స్ వస్తే చాలు. దీన్ని తిరిగేసి చెప్పి మనం అతిశయోక్తులతో ఓ పేరు మార్చుకుంటావి అయిపోతాయి అని మీరు వింటుంటారు కదా, అవి చెప్తే అప్పుడు అది కాంట్రవర్సీ అయిపోతుంది. అప్పుడు నేను గ్యారంటీ అవుతుందా చాలా ఇవి ఉంటాయి అన్నమాట. కాకుండా సింపుల్గా టోటల్ ఒక పద్ధతి ప్రకారం దీంట్లో మీకు అన్ని న్యూమరాలజీ దేనికోసం, ఫ్యూచర్ బెనిఫిట్స్, మనకి ఏదైనా కొంచెం అప్గ్రేడ్ కావటం కోసం, అంతే కదా. ఇప్పుడు లైఫ్లో అన్నిటికీ అప్గ్రేడ్ కావాలి, దానికోసం ఇది వచ్చేస్తుంది. దీన్ని మనం కొంతవరకు ఉపయోగించుకోవాలి. మన కృషి సంబంధానికి కొంచెం ఉపయోగించుకుంటే మనకు కొద్దిగా ఎన్హాన్స్మెంట్ వస్తుంది. అంతేగాని దీంట్లో అద్భుతాలు జరగదు. ఈ నేమ్ కరెక్షన్ ఈ పద్ధతిలో కనుక చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆధార్ కార్డులు కూడా చాలామంది ఫోన్ చేస్తారు, సరే ఇప్పుడు మీకు కొత్త ఆధార్ కార్డు పిల్లలు చేయాలి, దాంట్లో ఒకసారి నేమ్ కరెక్షన్ కూడా చేస్తారంటే ఎప్పుడైతే మీరు నేమ్ కరెక్షన్ ఆధార్ కార్డులో మార్పిస్తారో ఇక అన్నింటిలో మార్పించుకోవచ్చు. వ్యాలిడ్ అది. స్కూల్లో మారుతుంది, కాలేజీలో మారుతుంది, తర్వాత పాన్ కార్డు కూడా తీసుకోవచ్చు. ఆధార్ కార్డు మారిన తర్వాత ఆధార్ కార్డు జరిగితే పాన్ కార్డు కూడా వస్తుంది మీకు. సో ఆధార్ కార్డు ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది కాబట్టి మార్చుకోవచ్చు. ఆధార్ కార్డులో బర్త్ సర్టిఫికేట్ దాకా వెళ్ళక్కర్లేదు. బర్త్ సర్టిఫికేట్ దానికి వెళ్ళకండి, చాలా ప్రాబ్లం అది. అంత ఈజీగా వాళ్ళు ఇయ్యరు, తీసుకురమ్మని వీళ్ళు చెప్తారు. ఎనీ గవర్నమెంట్ డాక్యుమెంట్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ డాక్యుమెంట్సే ఆధార్ కార్డు. కాబట్టి దాంట్లో వచ్చండి. ఇది నేమ్ కరెక్షన్ కథాకమం ఇష్యూ. ఏ డౌట్లు ఉన్నా కూడా వాట్సాప్లో మీరు పెట్టండి, యూ కెన్ కాంటాక్ట్, క్లారిఫై చేస్తాను. మీ ముదిగొండ గోపీకృష్ణ.